అమరావతి రాజధాని మీద తన వ్యతిరేకతను పదే పదే జగన్ చాటుకుంటున్నారు అన్నది జనంలో బలంగా ఏర్పడుతున్న భావనగా ఉంది. ఎందుకంటే లాజిక్ కి అందని విధంగా ఆయన వాదనలు కానీ నినాదాలు కానీ ఉన్నాయని అంటున్నారు. అదే ఇప్పుడు టీడీపీకి చంద్రబాబుకు అలాగే అమరావతికి రాచబాటగా మార్చుతున్నారు అని కూడా అంటున్నారు. 2014లో అమరావతికి జగన్ జై కొట్టిన సంగతి అసెంబ్లీ రికార్డులు సాక్షిగా ఉంది అని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాతే మూడు రాజధానులు అని జగన్ కొత్త టర్న్ తీసుకున్నారు. ఆనాడు ఆయన చెప్పినది మూడు ప్రాంతాలు వికేంద్రీకరణ అన్నది. ఇక తాజాగా మాదిగన్ అంటున్నారు. మరి ఇలా జగన్ ఆలోచనలు కీలకమైన ఏపీకి సెంటిమెంట్ గా ఉన్న రాజధాని విషయంలో పారిపోవడం వైసీపీకి జగన్ కి మైనస్ అవుతుందని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ నెత్తిన జగన్ పాలు పోస్తున్నారు అని అంటున్నారు. ఇదంతా జగన్ వ్యూహాల లేమితో చేస్తున్నారా లేదా వేరే ఆలోచనలతో అంటే వీటన్నిటికీ అంటే కూడా అమరావతి రాజధాని పట్ల జగన్ కి వ్యతిరేకత మొదటి నుంచి ఉందా అన్నది దానిని టీడీపీ నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే నిజమని రుజువు చేసుకుంటున్నారు అని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. లేకపోతే విశాఖ రాజధాని అన్నప్పుడు రెడీమేడ్ సిటీ అన్నారు. మరి ఆనాడు జగన్ కి మావిగన్ ఎందుకు గుర్తు రాలేదు అని ప్రత్యర్థులు అంటున్నారు. ఇది పాయింటే కదా అని జనాలలోనూ ఆలోచన ఉంది. మరి మావిగన్ అంటున్నప్పుడు వికేంద్రీకరణ అంశం ఏమైపోయింది అన్నది మరో ప్రశ్న. ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబాటుతనానికి గురి అయ్యారని చెప్పి రాజధానులు అక్కడ పెడతామని చెప్పి ఇప్పుడు యూటర్న్ తీసుకుంటే ఆ ప్రాంతాల వారికి వైసీపీ ఏ విధంగా జవాబు చెబుతుందని కూడా ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి పెద్దగా శ్రమ ఆయాసం లేకుండా మూడేళ్లకు ముందే రాజధాని ఎజెండాను జగన్ సెట్ చేసి పెట్టారు అని అంటున్నారు. నిజానికి 2029 ఎన్నికల్లో నినాదాలు అయితే ఎవరికీ లేవు. టీడీపీకి కూడా 2014, 2024లలో అమరావతి నినాదం ఎమోషనల్ గా ఉపయోగించింది. అదే భావోద్వేగ పూరిత మైన నినాదాన్ని చేసుకుని జనంలోకి వెళ్ళింది. జనాలు కూడా జై కొట్టారు. 2029 నాటికి ఆ నినాదం ఉండదని కూడా అంతా అనుకున్నారు. ఎందుకంటే అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది. దాంతో పాటు ప్రజలు కూడా అమరావతి రూపు షేపు చూస్తూ ఉన్నారు. ఎంతో కొంత వారికి చూపించాల్సిన ఒత్తిడి అయితే కూటమి మీద ఉంది. అది ఎంత అనేది జనాల సంతృప్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. అమరావతి పూర్తి స్థాయిలో పూర్తి అవ్వడం అంటే మూడేళ్లలో సాధ్యం కాదు. ఆ నేపథ్యంలో కొంత టీడీపీకి ఇబ్బంది అవుతుంది. కానీ జగన్ మధ్యలో వచ్చి మావిగా నినాదం ఎత్తుకోవడంతో అమరావతి సెంటిమెంట్ కి మళ్ళీ ఊపిరులు అద్దినట్లుగా అయింది అని విశ్లేషిస్తున్నారు. జగన్ అంతటితో ఆగడం లేదు. అమరావతిన మావిగన్న అని ఒక పోలిక పోటీ పెట్టేస్తూ 2029లో ఇదే ఎజెండాను అన్నారు. సహజంగానే అమరావతి అన్నది ఇప్పుడు కళ్లకు కనిపిస్తుంది. చట్టబద్ధత కేంద్రం ఇచ్చింది. 50,000 కోట్ల రూపాయలతో భారీ ఎత్తున నిర్మాణం పనులు అవుతున్నాయి. దాంతో ఎవరు అమరావతిని ఈ దశలో వద్దు అనుకోరు. ఇప్పుడు రాజధాని ఎంపిక అన్నది అయిపోయిన చరిత్ర. దాంతో మావిగన్ అన్న మరొకటి అన్న జనాల మొగ్గు అమరావతికే ఉంటుందని అంటున్నారు. ఇదే సమయంలో జగన్ హయాంలోని 2019 నుంచి 2024 మధ్యలో మూడు రాజధానులు అని చెప్పారు. అది విఫల ప్రయోగం అయింది. ఇప్పుడు మావిగన్ అన్న అలాగే అవుతుంది అన్న సంశయాలు కూడా ఉంటున్నాయి. దాంతో పాటు ఏపీ జనాలు రాజధాని విషయంలో ప్రయోగాలకు విసిగి ఉన్నారు అని అంటున్నారు. ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్న అమరావతికే జనాలు ఓటేసే విధంగా అనివార్యమైన పరిస్థితి ఉంది. దాంతో అమరావతి నినాదాన్ని మరో ఎన్నికల దాకా టీడీపీ కూటమి వినియోగించుకోవాలనే జగన్ రాచబాట వేశారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.